భగవద్గీత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భగవద్గీతని కూడా వదలట్లా. అంటే కొన్ని కోట్లాది మంది పూజిస్తూ కొన్ని కోట్లాది మంది ఫాలో అయ్యే భగవద్గీతని కూడా రాజకీయాలకు వాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కొంతమంది. ఈ కొంతమందిలో రాజకీయ నాయకులు ఎట్టకు దేవుడిని వాడటం మొదలుపెట్టేశారు. ఓట్ల కోసం హిందూ అంటాడు ఒకడు, క్రిస్టియన్ అంటాడు ఒకడు, ముస్లిం అంటాడు ఒకడు. మీడియా పేరు చెప్పుకొని పనులు చేసి రాజకీయ నాయకుల బుట్లు నాకే బ్రోకర్లు కూడా భగవద్గీత హిందువులు అని చెప్పని మాట్లాడుతున్నారు. టీటీడీకి సంబంధించి భగవద్గీతకు అతిపెద్ద స్కామ్ జరిగింది. భగవద్గీతను వాడుకొని ఈ భగవద్గీత వల్ల కొన్ని కోట్లాది రూపాయలు తినేశారు. ఈ భగవద్గీతను అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరుపతిలో ఎలక్షన్స్ చేశారు అని చెప్పిన కొంతమంది బ్రోకర్ల గురించి ఈరోజు లైవ్లో మాట్లాడుకుందాం. ఈసారి ఫన్ ఉండదు ఈ లైవ్లో. విత్ ప్రూఫ్స్ తెప్పించా, పుస్తకాలు తెప్పించా, భగవద్గీత తెప్పించా, దాంతోపాటు టీటీడీలో ఈ పుస్తకాలు వచ్చినాయి. భగవద్గీత తెప్పించాను, వాళ్ళు ప్రింట్ చేసిన భగవద్గీత తెప్పించాను, వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న భగవద్గీత ఎంత ఖర్చు పెట్టారో కూడా తెప్పించాను. రాత్రి 8 గంటలకు మాట్లాడుకుందాం లైవ్లో. బ్రోకర్